ఈ అమ్మాయికి 19.5 సంవత్సరం అండి. పెళ్ళయి 1.5 సంవత్సరం అయింది. వాళ్ళ మదర్ తీసుకొని వచ్చినారు. 18 సంవత్సరాల కంటే ముందే పెళ్లి చేసిన బిడ్డకు ఇప్పుడు మళ్ళీ పిల్లల కోసం తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు ఈయన కోసం అని అంటే పిల్లలు కలగట్లేదు మేడం, తోడుకోడలికి పిల్లలు పుట్టారు, మాకు తొందరగా కావాలా అని చెప్పి తీసుకొని వచ్చింది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మీరు పెళ్లి 18 ఏళ్ళ తర్వాత చేసినా కూడా పిల్లలు పుట్టడం లేదంటే 21 సంవత్సరం వరకు మనం ఏఆర్టీ యాక్ట్ ప్రకారం వెయిట్ చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే చట్టం అలా ఉంది మనకు. ప్లస్ ఈ లోపల మనం ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవచ్చు, వాళ్ళిద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అన్నది. ఆ ప్రాబ్లం ఏది లేదు అనంటే మనం 21 సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిందే, మందులు వాడాలా అని అంటే అనమాట. చిన్న వయసు ఈ అమ్మాయికి. సో ఇప్పుడే మనం మందులు అవన్నీ ఇచ్చేది వద్దు, రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేపిద్దాం. ఇప్పుడు అవన్నీ నార్మల్ ఉందంటే నేచర్కి వదిలేస్తాము. న్యాచురల్గా కన్సీవ్ అయితే కన్సీవ్ అవ్వనివ్వండి. 21 సంవత్సరం వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి గర్భం రాలేదనంటే అప్పుడు చూద్దాం. అట్లా లేదు, టెస్ట్లలో ఏమన్నా ప్రాబ్లం ఉందనుకో అవి ఎట్లా సాల్వ్ చేయాలా, ఎట్లా కరెక్ట్ చేయాలా అనేది ఇప్పుడే చూసుకుందాం మనము. సరేనా, వెయిట్ చేద్దాం సర్దార్ 21 సంవత్సరం రాని. ఎందుకంటే ఆ అమ్మాయి చూసేదానికి కూడా చాలా వీక్గా ఉంది. సో మనం మందులు పెట్టి ప్రెగ్నెంట్ అయినా కూడా అంత వీక్గా ఉంటే బీపీ రావడము లేదా షుగర్లు రావడము ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ రావడము, బిడ్డ పెరగకపోవడం ఇవన్నీ జరుగుతాయన్నమాట. సరేనమ్మా, ఫస్ట్ ఈ టెస్ట్ చేసుకొని వచ్చేసేయండి, తర్వాత చూద్దాం. ఓకే రైట్.